వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమందికి వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్ కు ప్రధాన కారణం ఏంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అవుతాయి? ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నెంబర్లు 04023310729 అండ్ 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది మన స్టమక్లో, మన కడుపులో, మన ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లం. సో మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్, చాలా సిస్టమ్స్లోకి వెళ్ళి ఒక సిస్టమ్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది? మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో, మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో దానికి డైజెషన్, జీర్ణం చేయడానికి ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ డైజెస్టివ్ సిస్టంలో ఓన్లీ కడుపు లేకపోతే ఓన్లీ ఇంటెస్టైన్స్ మాత్రమే కాదు, మన టంగ్ అంటే మనం ఏదైతే మౌత్ ఉన్నది, మన టీత్ ఉన్నాయి, మన టంగ్ ఉన్నది, మన టేస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కరెక్ట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు మన ఫస్ట్ కాంటాక్ట్ ఉంటుంది సలైవా. సలైవా అంటే మన నోరులో ఉన్నది ఊము. దీంట్లోపల చాలా డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఉంటున్నాయి. సో మనం చాలామందికి వింటూ ఉంటాము, డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మనం ఫుడ్ అనేది ఎప్పటికైనా కూడా కొంచెం స్లోగా, నిదానంగా కూర్చొని ఒక్కొక్క ముద్దకి ఎక్కువగా మంచిగా నమ్లి తినాలి. నమ్లి కొంచెం నీళ్ళు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం దానికి మింగాల్సి ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ స్టెప్, డైజెషన్కి స్టార్ట్ అయ్యేది ఫస్ట్ స్టెప్. సో మన మౌత్ నుంచి పూర్తిగా కింద ఇంటెస్టైన్స్ వరకు ఈ టంగ్, మన నాల్కే, ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్. దాని తర్వాత ఫుడ్ పైప్ అనేది కనెక్ట్ అవుతుంది మన కడుపుకి, స్టమక్కి. మన తిన్న ఆహారం మన నోరుతోని ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లో అనేది వెళ్తుంటుంది. స్టమక్ అనేది మన బాడీలో లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. సో ఈ స్టమక్ తర్వాత మన ఫుడ్ అనేది ఒక 3 to 4 hours తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఇంటెస్టైన్స్లో వెళ్తుంది. ఇంటెస్టైన్స్లో మనకు స్మాల్ ఇంటెస్టైన్స్ మరి లార్జ్ ఇంటెస్టైన్స్, 2 రకాల ఇంటెస్టైన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మన డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో జనరల్గా ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఎవరికి వస్తున్నది? ఎవరికైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా వీక్ ఉంటుంది. వీక్ అంటే ఏంటిది? ఎక్కువగా టెన్షన్ ఎవరైతే పడుతున్నారో, ఎక్కువగా ఎవరైతే స్ట్రెస్గా ఉంటున్నారో, ఎవరైతే ఫాస్ట్గా సరిగ్గా నమలకుండా మింగేస్తారో, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా నైట్కి లేట్గా పండుకోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, టీ కాఫీ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ సపోజ్ ఎవరికైనా ఉన్నాయి, లేకపోతే దీంట్లోకి ఈవెన్ 1 or 2 ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్ట్రెస్తోని, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడంతో, లేట్ నైట్ పండుకోవడంతో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతున్నది? మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవుతున్నది. ఎవరికైతే ఎక్కువగా టెన్షన్ ఉంటుందో వాళ్ళకి ఇది ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మేజర్గా మనం చూసేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఈరోజు ఎక్కువగా కామన్ అంటే చాలా ఎక్కువగా మనం కండిషన్ చూస్తూ ఉంటాము. అట్లీస్ట్ ఒక 10 1 మెంబర్కి అంటే ఒక్క మనిషి కన్నా 10 మెంబర్స్లకి ఒక్క మనిషి కన్నా కంపల్సరీ ఐబిఎస్ ప్రాబ్లం అనేది గతంలో కానీ ప్రెజెంట్లో కానీ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది? ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అవుతుంది, నేను చెప్పిన ఈ ఒక 5-6 ఫ్యాక్టర్స్లోకి ఏదైతే ఫ్యాక్టర్ మీకు ప్రధానంగా ఉంది అది మీరే అర్థం చేసుకొని మీకు దేనివల్ల ఐబిఎస్ ఉన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఐబిఎస్లో జరిగేది ఏంటిది? మనం ఫుడ్ అనేది డైజెషన్ సిస్టంలో కరెక్ట్గా డైజెస్ట్ అవ్వదు. మనం ఎప్పుడైతే టెన్షన్లో ఉంటామో, లేకపోతే మనకి ఎలాంటి హ్యాబిట్స్ అయినా ఉంటాయి, టీ కాఫీ స్మోకింగ్ డ్రింకింగ్ ఏదైనా సరే, ఎక్కువగా లేట్ వరకు మేల్కుండడం, ఇవన్నిటితోని మన స్టమక్ లోపల, మన కడుపు లోపల ఏదైతే డైజెస్టివ్ జ్యూసెస్ ఏదైతే ఉంటాయో, హైడ్రోక్లోరిక్ కానీ వేరే యాసిడ్స్ కానీ ఉంటున్నాయి, అవన్నీ కూడా ఆల్టర్ అవుతున్నాయి. ఆల్టర్ అంటే కరెక్ట్ టైంకి అది రిలీజ్ అనేది అవ్వదు. దీనివల్ల జనరల్గా ఈ స్టమక్లోకి ఫుడ్ అనేది ఇంటెస్టైన్స్ వెళ్ళిన తర్వాత ఇంటెస్టినల్ మూవ్మెంట్ అనేది నార్మల్గా ఉండదు. జనరల్గా మన ఫుడ్కి కొంచెం ముందరికి వెళ్ళాలంటే దానికి ఒక మూవ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ మూవ్మెంట్కి మనం ఇంటెస్టైన్స్లో ఉన్న మూవ్మెంట్కి
పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాం. సో ఎవరైతే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటున్నాయి, ఎక్కువగా టెన్షన్ ఉండడం, టీ కాఫీ తీసుకోవడం, ఎక్కువగా లేట్ నైట్ వరకు నిద్ర పోకపోవడం, లేకపోతే వేరే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, జనరల్గా ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటే మన ఇంటెస్టైన్స్లో ఉన్న మూవ్మెంట్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు మళ్ళీ అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మోషన్ పోయే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం జనరల్గా మీకు ఒక్క రోజులో 3 times కంటే ఎక్కువగా, 4 times కంటే ఎక్కువగా, లేకపోతే 10-20 times అనేది ఉంటుంది. అంటే ఫుడ్ తీసుకున్న వెంటనే మీకు మోషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీకు మోషన్ పాస్ చేసిన స్టూల్ కూడా చాలా లూజ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి జనరల్గా మనం IBS ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది అంటాం. సో మనం ఈ పేరు అనేది కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్, బౌవెల్ అంటే మన ఇంటెస్టైన్స్, స్టమక్ తర్వాత మన కడుపు తర్వాత వచ్చేది ఏదైతే ఇంటెస్టైన్స్ ఉంటాయో దానికి మన మెడికల్ టర్మ్స్లో మనం బౌవెల్ కూడా అంటూ ఉంటాం. ఇరిటేబుల్ బాగా ఎక్కువగా ఇరిటేట్ అవుతున్నాయి అంటే మనం దానికి ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల, మనం టెన్షన్ వల్ల, టీ కాఫీ వల్ల, డ్రింకింగ్ వల్ల, స్మోకింగ్ వల్ల, లేకపోతే అన్హెల్దీ ఫుడ్స్, ఎక్కువగా బయటి ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువగా స్పైసీ తీసుకోవడం, కొంతమందికి బాగా ఎక్కువగా కారం తీసుకునే హ్యాబిట్స్ అనేది ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంటెస్టినల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా అవుతుంది. బికాస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మన బౌవెల్కి ఇరిటేట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ వల్ల ఎప్పుడైతే మనకు సిమ్టమ్స్ అనేది ఉంటున్నాయి, మోషన్ పాస్ చేసేది ఎక్కువ టైంకి మనం మోషన్ పాస్ చేస్తూ ఉంటాం డైలీ, స్పెషల్గా మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే వెళ్తున్నారంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి మనం ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటాం. ఓకే, దీనివల్ల అంటే హెర్నియా వచ్చే సమస్య కూడా ఉందంటారు. జనరల్గా ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఒక కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. జనరల్గా మన ఈ డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఈరోజు దానికి రావాల్సిన మెయిన్ కారణాలు ఎక్కువగా హై లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం, కంటిన్యూస్గా కూర్చొని మానిటర్ పైన, ల్యాప్టాప్ పైన, కంప్యూటర్స్ పైన మనం కూర్చొని వర్క్ చేయడం, సరిగ్గా అయినా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, లేకపోతే టైంకి తీసుకున్నా కూడా సరిగ్గా అయిన ఆహారం తీసుకోకపోవడం, ఇవన్నీ కారణాలు అనేది జనరల్గా IBS ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో ఉంటాయి. కాకపోతే హర్నియా గురించి మాట్లాడాలంటే జనరల్గా హర్నియా అంటే ఏదైనా ఆర్గన్ మన డైజెస్టివ్ సిస్టమ్, స్పెషల్గా మన అబ్డామిన్లో మన ఇది ఏదైతే కడుపు ఉన్నదో దీ భాగంలో ఎప్పుడైతే ఏదైనా ఆర్గన్ అంటే అవయాలు, అది ఇంటెస్టైన్ కావచ్చు, అది స్టమక్ కూడా కావచ్చు, అది ఎక్కడైనా కూడా స్పెషల్గా ఇంటెస్టైన్స్ అనేది, సో అది ఎప్పుడైతే కింద జారుతుందో మనం దానికి హర్నియా ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో కరెక్ట్గా చెప్పాలంటే IBS ఉన్న వాళ్ళకి కంపల్సరీ హర్నియా అవుతుందా, ఆ క్వశ్చన్ గురించి ఆన్సర్ చెప్పాలంటే కొంతమందికి అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాస్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో ఇంటెస్టైనల్ మూవ్మెంట్ ఏదైతే ఉంది బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో కొంతమందికి ఆ ఇంటెస్టైన్స్ కంటే కింద ఏదైతే టిష్యూస్ ఉంటాయో అది లూజ్ అవ్వడం వల్ల కొన్ని ఆర్గన్స్ అనేది కిందికి జారే ఛాన్సెస్ ఉంటున్నాయి. కాకపోతే ఇది కొంతమందికి మాత్రమే ఉంటుంది. హర్నియా మేజర్గా ఎవరికైతే అబ్డామినల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అగైన్ ఎవరికైతే మల్టిపుల్ ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి, స్పెషల్గా ఆడవాళ్ళకి మనం చూస్తూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టమక్లో, ఈ పై భాగంలో, సో వాళ్ళకి హర్నియా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. ఎక్కువగా లూజ్ బాడీ ఉంది, మీ కడుపు పైన ఎక్కువగా ఫ్యాట్ ఉన్నది, ఇవన్నీ కాజెస్ కూడా జనరల్గా ఉంటాయి. కాకపోతే హర్నియా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో హర్నియా ఉన్నప్పుడు సర్జరీ లేకుండా కూడా జనరల్ మేనేజ్మెంట్ ఎవరైతే డాక్టర్స్ మీకు చెప్తుంటారో దాని ద్వారా కూడా హర్నియాకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే మన ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో చూసే ప్రాబ్లమ్స్లో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది మేజర్ ప్రాబ్లం అనేది ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అదే హర్నియా అనేది కొంతమంది కేసెస్లో జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఉంటుంది. సో కంపల్సరీ ఎవరికైతే గ్రేడ్ 3 హర్నియా ఉంటుంది, ఎక్కువగా సివియర్ ఉంటుంది, వాళ్ళకి డాక్టర్స్ కంపల్సరీ సర్జరీ చేసుకోమని అంటూ ఉంటారు. ఓకే అండి, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్, సో జనరల్గా ఈ మన కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ లోపల గ్యాస్ట్రైటిస్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ తర్వాత మ్యాక్సిమం మనం చూసే ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది. సో జనరల్గా మన కడుపుకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో జనరల్గా దానికి కడుపుకి మనం గ్యాస్టర్ అనేది అంటూ ఉంటాము. అదే మీ కడుపులో ఎప్పుడైనా వాపు ఉన్నది అంటే మనం దానికి గ్యాస్ట్రైటిస్ అనేది అంటాం. కొంతమంది కేసెస్లో జనరల్గా ఎక్కువగా యాసిడ్స్
యాసిడ్స్ అంటే మన బాడీ లోపల, మన స్టమక్ లోపల డైజెషన్ కోసానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటాం, మన ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది జనరల్గా రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నది. మనం కొంతమంది పేషెంట్స్కి, కొంతమంది జనాలకి మనం వింటూ ఉంటాము, ఎక్కువగా యాసిడిటీ అనేది అవుతున్నది, బాగా ఎక్కువగా మంట వస్తున్నది, ఏది తిన్నా కూడా గొంతు నుంచి కడుపులలో కింది వరకు మంట అనేది వస్తున్నది. అలాంటి వాళ్ళకు మనం గ్యాస్ట్రైటిస్ ఉన్నది అని డెఫినెట్గా అనుకోవచ్చు. సో గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది? జనరల్గా ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఎప్పటికైనా కూడా మనం మెడికల్ టర్మ్స్లో ఎక్కడైనా వాపు ఉన్నదంటే మనం దానికి ఆ ఆర్గన్ పక్కన ఐటిస్ అనేది వర్డ్ అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మీ డైజెస్టివ్ సిస్టంలో స్పెషల్గా మీ కడుపులో ఎప్పుడైనా వాపు ఉన్నది అంటే మనం దానికి గ్యాస్ట్రైటిస్ అనేది అంటూ ఉంటాం. దీనికి వచ్చిన లక్షణాలు, కారణాలు గురించి మాట్లాడుకోవాలంటే జనరల్గా అగైన్ ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారో, ఎక్కువగా కారం తీసుకుంటారో, ఎక్కువగా పులుపు అనే పదార్థాలు తీసుకుంటారో వాళ్ళకి యాసిడ్ సెక్రీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అగైన్ దీంట్లోపల యాసిడ్ అనేది న్యాచురల్గా మనం ఏదైనా ఆహారం, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే రిలీజ్ అవ్వాలి కడుపులో. కాకపోతే కొంతమందికి ఈ యాసిడిటీ అనేది మళ్ళీ ఫామ్ అవుతున్నది. అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ తప్పకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మహమ్మద్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. అదే అండి, నాకు ఐబిఎస్ డి ఉందండి. ఓకే సార్, ఐబిఎస్ మీకు ఎంత కాలం నుంచి ఉన్నది? మీరు మెడిసిన్స్ ఏం వాడుతున్నారు సార్? 1 year నుంచినే ఉందండి, రీసెంట్గానే వచ్చింది. ఓకే సార్, మెడిసిన్స్ వాడుతున్నారా సార్ మీరు? వాడుతున్నామండి. ఓకే, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? బీపీ, థైరాయిడ్? హెర్నియా ఉందండి, హెర్నియా, రిఫ్లెక్స్, అసిడిటీ. ఓకే సార్, ఇంకా మీకు జనరల్గా ఎక్కువగా మంట ఉండడం, లేకపోతే ఎక్కువగా పుల్లటివి నీళ్ళు రావడం అనేది జరుగుతుందా? మీ అట్లంతా ఏం లేదు, నైట్ టైమ్స్ పుల్లని రేపులు వస్తాయి అప్పుడప్పుడు. అలా వచ్చినప్పుడు మరుసటి రోజు నాకు యాక్చువల్గా మార్నింగ్ టైమ్స్ 4 times నుంచి 5 times మోషన్స్ అవుతుంది వాటర్. ఎస్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అవుతుంది, హెర్నియా ఉంది, ప్లస్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, అసిడిటీ ఉంది. ఓకే సార్, మీరు నేను మెడిసిన్స్ వాడుతున్నాను. మెడిసిన్ స్టాప్ చేస్తే మోషన్స్ అవుతాయి మార్నింగ్ టైమ్స్. ఓకే సో సార్, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఓకే సార్, ఫైన్. ఇంకా మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ వచ్చి 35 అండి. 35. ఎక్కువగా టెన్షన్స్ ఏమైనా ఉంటాయా? మెంటల్ టెన్షన్స్ మీకు? మెంటల్ టెన్షన్స్ ఏమీ లేవు, కానీ ఈ మధ్య కరోనా టైంలో ఉన్నది. మళ్ళీ దాని తర్వాత రిలాక్స్ అయ్యాను, కానీ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 4-5 months తర్వాత ఈ ఐబిఎస్ స్టార్ట్ అయింది. అంటే నాకు పైల్స్ ఫిషరీ ఉండింది, దాని సర్జరీ చేయించిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 35 years, ఐబిఎస్ అనేది ప్రాబ్లం ఉన్నది. మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఐబిఎస్లో ఉన్నట్లు మార్నింగ్ లేవంగానే ఒక 4 to 5 times లూజ్ స్టూల్స్ అనేది పాస్ అవుతాయి. దానివల్ల ప్రాక్టికల్లీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. పైల్స్ ఫిషర్ ఆపరేషన్ అయిన తర్వాత ఈ ఐబిఎస్ అనేది స్టార్ట్ అయింది. హర్నియా కూడా ఉన్నది, యాసిడ్ రిఫ్లక్స్ కూడా ఉన్నది. సో మనం డిస్కస్ చేసుకున్నట్లు ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్ డెఫినెట్గా ఈ ప్రాబ్లంలో ఉన్నది. హర్నియా అనేది ఐబిఎస్ వల్ల ఉండే ఛాన్సెస్ ఈ కండిషన్లో ఉన్నది, ఈ కేసులో ఉన్నది. సో దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం ఏంటిది? ఐబిఎస్, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ మీకు 1 year నుంచి ఉన్నది. అనదర్ 4 to 5 years, ఇంకొక వచ్చే 4 to 5 yearsలో మీకు కంప్లీట్గా పూర్తిగా ఇది రివర్స్ 100% అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఏ మెడిసిన్స్ వాడినా కూడా ఆ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది నేను చెప్పినట్లు ఇంటెస్టైన్స్ లోపల మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. ఈ మూవ్మెంట్ ఏదైతే మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటామో అది కంట్రోల్ చేయడానికి జనరల్గా మీ మైండ్, మీ మెంటల్ స్ట్రెస్కి ఫస్ట్ మీరు తగ్గించుకోవాలి. సెకండ్ వచ్చేసి మీకు ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? మీరు పులుపు తీసుకుంటే మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుందా? మీరు కారం తీసుకుంటే ఇబ్బంది ఎక్కువ అవుతుందా? మీరు కొన్ని ఆల్మండ్స్, కొన్ని బాదాం పప్పులు లాంటివి తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందా? మీరు ఏ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, అది ఏ ఫుడ్ అయినా సరే మీరు తీసుకున్నప్పుడు కొంచెం గమనించండి. మీరు ఎప్పుడైతే 4 to 5 times ఒక పదార్థం మీరు తీసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఆ ప్రాబ్లం అవుతుంది అంటే డెఫినెట్గా మీకు ఆ ఫుడ్స్ ఏది స్పెషల్గా స్పైసీ ఫుడ్స్, ఎక్కువగా కారం,
ఎక్కువగా నాన్ వెజ్ అండ్ పులుపు అనేది జనరల్గా ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తగ్గించినప్పుడు, మనం ఇది జనరల్గా ప్రాక్టికలీ చూసాము, ఈ ఫుడ్స్ తగ్గించినప్పుడు ఐబిఎస్ అనేది కొంచెం ఫాస్ట్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఎవరికైతే యాసిడ్ రిఫ్లక్స్ ఉంది తప్పకుండా వాళ్ళకి ఇండైజెషన్ అంటే అజీర్ణమయ్యే ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్లస్ ఐబిఎస్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఫుడ్ అనేది మీరు కొంచెం పాటించండి. జనరల్గా చాలామందికి ఐబిఎస్లో మనకి ఏ పదార్థం ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అది చాలామంది గమనించలేరు. అలాంటి వాళ్ళకి జనరల్గా నేను చెప్పినట్లు కొన్ని మేజర్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి మన డైలీ ఫుడ్లో తీసుకునే ఐటమ్స్లో స్పెషల్గా కారం, పులుపు ఇంకా నాన్ వెజ్ ఏదైతే ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు క్వాంటిటీ తగ్గించుకోవాలి. లేకపోతే ఆ కారం అనేది ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటున్నారంటే ఆ కారం ఫుడ్లో మీరు తక్కువ యూస్ చేసుకుంటూ మీరు కంటిన్యూస్గా మెడిసిన్ వాడండి. దీంతోపాటు మీరు సపోజ్ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీ అన్ని పాత రిపోర్ట్స్ తీసుకొని మీరు ఉన్న ట్రీట్మెంట్ కూడా మీరు ఏదైతే వాడుతున్నారో అది కూడా తీసుకొని రండి. జనరల్గా మీరు వాడే మెడిసిన్స్తో పాటు మీరు హోమియోపతి కంబైన్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్లో ఈ ఐబిఎస్ కానీ యాసిడ్ రిఫ్లక్స్ కానీ హర్నియా కానీ అండ్ పైల్స్ కానీ ఈ పూర్తిగా సర్జరీ లేకుండా, దీంట్లో జనరల్గా పైల్స్ అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం, హర్నియా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం. అది జనరల్గా మనం రిపోర్ట్స్ పై మనం చెప్తూ ఉంటాం మీకు ఎంతవరకు మెడిసిన్స్తోని ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే మెడిసిన్స్తోని మీకు చాలా వరకు ఈ ఐబిఎస్ అనేది 90% కంట్రోల్ అయిపోతుంది. 100% కూడా కంప్లీట్గా ఇది తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఐబిఎస్ ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఏ మెడిసిన్స్ వాడినా కూడా అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ టైం పడుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రెజెంట్గా మీకు ఏదైతే ఎక్కువగా ప్రాబ్లం ఉంది ఆ సివియారిటీ అనేది తగ్గిపోతుంది. సపోజ్ మీరు ఒక 1 year మీ మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో దాంతోపాటు హోమియోపతి వాడుతున్నారంటే డెఫినెట్గా మీకు మార్నింగ్ లేవగానే ఏదైతే 4 to 5 times స్టూల్ అవుతుంది అది 1 or 2 times మాత్రమే ఉంటుంది. ప్లస్ మీకు ఏదైతే చాలా ఎక్కువగా లూజ్ స్టూల్స్ ఉన్నాయో అది కొంచెం నార్మల్ అనేది అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. సో మీరు కంపల్సరీ మీ వాడే మెడిసిన్స్తో పాటు హోమియోకేర్ మెడిసిన్స్ కంపల్సరీ యూస్ చేయండి. మీకు ఒక 2 to 3 ఇయర్స్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్కి సంబంధించి కొంతమంది హార్ట్ పెయిన్ కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఎలా గుర్తుపట్టారు ఒక పేషెంట్ హార్ట్ పెయినా లేదా గ్యాస్ట్రైటిసా అని? ఎస్. సో జనరల్గా ఈ రోజులో మనం ఎక్కువ చూసే కేసెస్లో గ్యాస్ట్రైటిస్తో పాటు హార్ట్ పెయినా కాదా ఇది చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రైటిస్ ఉన్న పేషెంట్స్కి 90% కేసెస్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎప్పటికైనా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఆ గ్యాస్ట్రైటిస్ పెయిన్ జనరల్గా మన స్టమక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల కరెక్ట్గా మన హార్ట్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి కొంతమందికి స్పెషల్గా ఎవరైతే మగవాళ్ళు ఉంటారో 40 years తర్వాత కొంతమంది వాళ్ళు టీ, కాఫీ, డ్రింకింగ్, స్మోకింగ్ ఎలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రైటిస్ పెయిన్ అనేది జనరల్గా చెస్ట్లో హార్ట్ పెయిన్ లాంటి పెయిన్ అనేది కనపడుతుంది. సో జనరల్గా మన మెడికల్ టర్మ్స్లో ఈ గ్యాస్ట్రైటిస్లో కంపల్సరీ ఒక యాంజైనల్ పెయిన్ అంటే కార్డియాక్ పెయిన్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్గా మనం దానికి ప్రాబ్లం ఉన్నదా లేదా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి కంటిన్యూస్గా ఈ చెస్ట్ రీజియన్లో కంపల్సరీ పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా సివియర్గా పెయిన్ ఉన్నది, ఆ పెయిన్తో మీకు డిస్కంఫర్ట్ అనేది ఉన్నది. డిస్కంఫర్ట్ అంటే మీకు గాలి ఊపిరి అనేది కరెక్ట్గా లేదు, లేకపోతే మీరు పండుకున్నప్పుడు మీకు ఎక్కువగా డిస్కంఫర్ట్ ఉంది, మీకు గాబర్ అవుతుంది, చాలా అన్ఈజీగా అవుతున్నది. దీంతోపాటు మీరు నార్మల్గా లేసి మూవ్మెంట్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉన్నది, ప్లస్ మీకు ఆల్రెడీ బీపీ కూడా ఉన్నది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా స్పెషల్లీ మగవాళ్ళు ఈ గ్యాస్ట్రైటిస్ పెయిన్లా మీకు ఎప్పుడైతే చెస్ట్ పెయిన్ ఉంటుందో మీకు కంపల్సరీ ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక్కసారి చెక్ చేయించుకుంటే కరెక్ట్గా అది గ్యాస్ట్రైటిస్ పెయిన్ ఉందా లేకపోతే అది హార్ట్ పెయిన్ ఉందా అది మీకు జనరల్గా అర్థమవుతుంది. అది సపోజ్ హార్ట్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉన్నది అంటే నేను చెప్పిన లక్షణాలతో పాటు కొంతమందికి ఎక్కువగా స్వెట్టింగ్ రావడం, స్వెట్టింగ్ అంటే ఎక్కువగా ఫేస్ పైన వాటర్ రావడం, ఎక్కువగా చెమటలు రావడం, ఇది జరుగుతున్నది. కాకపోతే కొంతమందికి బీపీ అనేది ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బీపీ హై కానీ బీపీ లో కానీ మీకు ఛాన్సెస్ ఉంటున్నాయి. సో అలాంటి అప్పుడు డెఫినెట్గా మీరు హార్ట్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి అలా అనుకొని మీరు ఒక్కసారి వెంటనే డాక్టర్ దగ్గర వెళ్తే అది కరెక్ట్గా హార్ట్ ప్రాబ్లం ఉందా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందా మీకు అర్థమవుతుంది. కాకపోతే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంలో మీకు గ్యాస్ రిలీజ్ అనేది
డెఫినెట్గా అవుతున్నది. అండ్ మీకు ఏదైతే యాసిడ్ రిఫ్లక్స్ అంటే మీకు ఎక్కువగా యాసిడ్ పుల్లటివి వాటర్ లాంటివి అనేది మీకు నోట్లో రావడం, ఇది గ్యాస్ట్రైటిస్లో కంపల్సరీ అవుతూ ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్లో మీకు చెస్ట్ పెయిన్ ఉందా, లేకపోతే కరెక్ట్గా అది హార్ట్ పెయిన్ వల్ల మీకు చెస్ట్ పెయిన్ అవుతుందా, లేకపోతే గ్యాస్ట్రైటిస్ వల్ల అవుతుందా, ఇది ఒక చాలా మైనర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. 90% మనం అర్థం చేసుకోకుండానే జనరల్గా చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాకపోతే మీ దగ్గరలో ఎప్పుడైనా డాక్టర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక్కసారి మీరు చెకప్ చేయించుకుంటే మీకు సపోజ్ 1% కూడా ఛాన్స్ అనిపిస్తుంది ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నదంటే కంపల్సరీ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మనం చూస్తూ ఉంటాము అట్లీస్ట్ ఒక 5 to 10 కేసెస్ అనేది ఎక్కడైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి జనరల్గా ఎక్కువ టైం నుంచి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రైటిస్ పెయిన్ అనేది అండ్ హార్ట్ పెయిన్ అనేది అర్థం కాదు. సో ఎవరికైతే ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది ఉన్నది వాళ్ళు తప్పకుండా ఎప్పుడైనా కూడా మీకు చెస్ట్ పెయిన్ వస్తున్నదంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి మీ చెస్ట్ది ఏదైతే టెస్ట్ అనేది ఉంటాయి వెంటనే చేయించుకుంటే కరెక్ట్గా లోపల ఏం ప్రాబ్లం ఉంది అది అర్థమవుతుంది. కాకపోతే ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం అవుతున్నదంటే డెఫినెట్గా 70 to 80% కేసెస్లో ఇది గ్యాస్ట్రైటిస్ మాత్రమే అవుతుంది. అయినప్పటికీ సపోజ్ మీకు ఆడవాళ్ళకి చెస్ట్ పెయిన్తో పాటు లెఫ్ట్ షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎక్కువగా అవుతుంది, అది కూడా మీ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా అవుతుందంటే డెఫినెట్గా మీకు హార్ట్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది. సో అలాంటి టైం అప్పుడు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గర వెళ్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది గ్యాస్ట్రైటిస్ పెయిన్ ఉందా లేకపోతే అది హార్ట్ పెయిన్ ఉన్నదా. సో డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్లో ఇలాంటి హార్ట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్గా అవుతుంది. మీకు 1% కూడా ఇబ్బందిగా ఎక్కువగా అనిపిస్తున్నదంటే మీరు డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఎవరైనా డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటే మీకు కరెక్ట్ అయిన సమాధానం అనేది వెంటనే ఉంటుంది. ఓకే అండి, మరి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి అంటే డైట్ ఏ విధంగా ఉండాలి? ఎస్, సో జనరల్గా గ్యాస్ట్రైటిస్ అనేది మేజర్గా వచ్చే కారణాల్లో ఎక్కువగా స్పైసీ తీసుకోవడం, ఎక్కువగా కారం ఫుడ్ ఉన్న తీసుకోవడం, ఎక్కువగా సాల్ట్ అనేది తీసుకోవడం, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, కంటిన్యూస్గా కూర్చొని ఉండడం. సిట్టింగ్ జాబ్స్ అనేది ఈరోజు 90% అందరికీ ఉంటుంది. కాకపోతే ఈ సిట్టింగ్ జాబ్లో కూడా మీరు ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చుంటున్నారు, ఒక 1 అవర్కి ఒకసారి కూడా మీరు లేసి తిరగట్లేదు అంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కాజెస్ ఉన్నాయి. ఇవన్నీ కాజెస్కి మనం దీనికి ఒక ఆన్సర్ ఒకటి ఉంటుంది. మనం ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా రాదు. ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తిరిగి కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మేజర్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఎలాంటి కంప్లైంట్ అయినా సరే, గ్యాస్ ప్రాబ్లం అయినా సరే, ఐబిఎస్ అయినా సరే, యాసిడిటీ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మేజర్గా 70 to 80% కేసెస్లో మనం చూసేది లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మీరు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యోగా కానీ మెడిటేషన్ కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్కి తగ్గించుకోవచ్చు. మేజర్గా ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, అంటే థింకింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పకుండా మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. దీంతో వాళ్ళ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గినప్పుడు డెఫినెట్గా మీకు గ్యాస్ట్రైటిస్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు ఎవరైతే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువగా జంక్ ఫుడ్, ఎక్కువగా స్పైసీ ఫుడ్, ఎక్కువగా కారం ఉన్న ఫుడ్స్, ఎక్కువగా సాల్ట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నారంటే డెఫినెట్గా వాళ్ళు తగ్గించుకోవాలి. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇది లైఫ్ స్టైల్ అనేది ఎప్పటికైనా కూడా ఫాలో చేస్తుంటూ ఉండాలినా? సో జనరల్గా ఒక 2 to 3 years మీరు ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తే మీకు కంప్లీట్గా గ్యాస్ట్రైటిస్ కానీ ఐబిఎస్ కానీ ఎప్పటికైనా కూడా మెడిసిన్స్ వాడుకుంటూ 2 to 3 yearsలో కంప్లీట్గా తగ్గిపోతుంది. రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో ఎవరికైతే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయో, ఎలాంటి ఫుడ్ మీరు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి, వాళ్ళు కంపల్సరీ నేను చెప్పినట్లు ఇవన్నీ ప్రికాషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 2 to 3 years టైంలో విత్ మెడిసిన్స్ ఇంకా వితౌట్ మెడిసిన్స్ కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్సెస్ 90% ఉంటాయి. కాకపోతే గ్యాస్ట్రైటిస్లో మరి ఐబిఎస్లో ఇంకా హర్నియాలో పైల్స్ అండ్ ఫిషర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మీకు ఎప్పటికైనా కూడా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే అండి, గ్యాస్ట్రైటిస్ గురించి అలాగే ఐబిఎస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.